శుభప్రదం జయప్రదం. రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో లీక్ అయింది. అర్బన్ రూరల్లో 39 షాప్స్ సిండికేట్ చేసేందుకు మద్యం షాప్ని ఏర్పాటు చేయాలంటూ నిర్వాహకుడితో ఫోన్లో మాట్లాడారు రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్ఛార్జ్ మజ్జి రాంబాబు. బెల్ట్ షాప్ల ఏర్పాటుతో పాటు పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్త్ సౌత్ అలాగే ఎక్సైజ్ సిఐలను కూర్చోబెట్టి మాట్లాడదామన్నారు రాంబాబు. అంతేకాకుండా మద్యం అక్రమ వ్యాపారానికి బైలాస్ కూడా పెట్టుకుంటే వ్యాపారుల మధ్య ఇబ్బందులు రావని జాగ్రత్తలు కూడా చెప్పారు టీడీపీ నేత మజ్జి రాంబాబు. మధ్యరాబాబు అండి. నమస్తే సార్, చెప్పండి. ఈవినింగ్ 5 కి ఆనంద నివాస్ లో మీటింగ్ పెట్టారండి. ఈవినింగ్ రూరల్ అర్బన్ 39 షాపులు కలిపి ఓకే అంటే ఏ బ్రాండ్ కి ఎంత పిచ్చి అమ్ముకోవాలి ఏంటి దాన్ని మొత్తం సిఏ గారు ఇప్పుడు ఇందాక ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చాడండి. ఎక్సైజ్ మీటింగ్ అన్నాడు నౌకర్నామా అని. అది కాదండి మంది ఎక్సైజ్ మీటింగ్ దీనికి సంబంధం లేదండి. మనం ఇవాళ సిఏ వాళ్ళతో ఎక్సైజ్ నార్త్ సౌత్ సిఏ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించాం. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు ఇంత కావాలని. అది ఈవినింగ్ సిఏని కూడా రమ్మన్నా అక్కడికి ఆనందనేసికి. ఏం చేయాలి, ఎలాగ అమ్మాలి, అందరం కలిపి యూనిటీగా ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. మీరు కొన్ని లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అదో పేపర్ మీద పెట్టండి సార్. అదే అదే దాని గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెట్టించాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. అదే నేను చెప్పనండి. 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టంటారు. కేసు పెట్టమంటే ఎవరికైనా కేసు పెట్టారనుకోండి, పెడితే ఆ 39 మంది కలిపి 5 లక్షల ఫైన్ అది కాలు కట్టాలి, కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకళ్ళకి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. రెండో వాడు దూడడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి 1,00,000 రూపాయలు క్యాష్ కాకుండా చెక్కులు ఇప్పమని, ఎంటీ చెక్ లేకపోతే 1,00,000 రూపాయలు చెక్ వేసి ఇమ్మని అదంతా కూడా ఒకరి దగ్గర పెడతారు. అది బయలులో రాసుకుంటాం ఎవరి దగ్గర ఏమన్నా ఎవరు చెక్లు ఇచ్చారు చెక్ నెంబర్లతో సైతంగా. రేపు పొద్దున ఎవరో రివర్స్ రైట్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్ చెప్పండి. సో 3 క్వార్టర్లు 6 ఆఫ్లు అన్నట్టుగా జరుగుతున్న నకిలీ మద్యం కేసు బైలాస్ వరకు వచ్చింది. సో యథేచ్ఛగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు సిఐలను కూర్చోబెట్టి మాట్లాడతాం, వాళ్ళు ఇంత ఆఫర్ ఇచ్చారు అనేది. ఏం జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో, ఏం చెప్తారు? అరే, ఈ మద్యం దందా అయితే రాజమండ్రిలో నిన్న బయటపడిన ఒక ఆడియో టేప్ ఏదైతే రాజమండ్రి నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఒక మద్యం దుకాణం నిర్వాహకుడితో మాట్లాడిన మాటలు ఒక మీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించి ఈ బయటకు వచ్చిన వీడియో చాలా వైరల్ అయిపోయింది. ఎందుకంటే అక్రమంగా మద్యం దందాన్ని ఏ రకంగా నిర్వహిస్తాము సిండికేట్ ఆధ్వర్యంలో, దానికి సంబంధించి ఏ రకంగా లీగలైజ్ చేసే ప్రయత్నం అయితే ఏ విధంగా జరుగుతున్న విషయాన్ని అందులో మజ్జి రాంబాబు స్పష్టంగా చెప్పారు. రాజమండ్రి రూరల్ లో కలిపి మొత్తం 39 షాపులను సిండికేట్ గా ఏర్పాటు చేసి ఈ సిండికేట్ పరిధిలో ఏ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో ఒక దాంట్లో ఇంకొకరు వేలు పెట్టకుండా ఒక్కొక్కరు వేరే వాళ్ళు తోడకుండా ఎంత పకడ్బందీగా నిర్వహిస్తామో అదే విధంగా ఈ కేసులకు సంబంధించి అధికారులు ఏదైతే ఇందులో ఎక్సైజ్ అధికారుల ప్రమేయం కూడా ఎంత మేరకు ఉందన్న విషయం కూడా మధ్యరాంబాబు మాటలు అయితే స్పష్టమైపోయింది. ఇద్దరు సేలు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. దానికి సంబంధించి కూడా రాజమండ్రి ఆనంద్ రీజెన్సీలో ఒక సమావేశం ఏర్పాటు చేసి మొత్తం మద్య నిర్వాహకులందరినీ ఎవరైతే దుకాణదారులు ఉంటారో వాళ్ళందరూ ఒక పటిష్టమైన సిండికేట్ గా ఏర్పాటు చేయాలనే ప్రయత్నం ఎలా జరిగిందనేది ఆ మాటలో అయితే బయటపడింది. దీనికి సంబంధించి మద్యం దుకాణం నిర్వాహకుడితో బైలాస్ కూడా రాసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో 1,00,000 రూపాయలకి ఎంటీ చెక్ తీసుకుని మొత్తం అందరూ కూడా అంటే ఎవరి మీద కేసు పడితే అందరూ డబ్బులు భరించేటట్టు, రెండోసారి కేసు పడితే ఆ మద్యం షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. కాబట్టి ఆ రకంగా జరగకుండా ఎవరిపైన అంటే 39 షాపుల్లో ఏ ఒక్క షాప్ మీద కూడా రెండో కేసు బనాయించకుండా వేయకుండా ఉండేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారంటే మద్యం అక్రమ వ్యాపారం ఎంత దారుణంగా రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతుందో అధికార పార్టీ నాయకులు స్పష్టంగా ఈ మాటలో చెప్పడం జరిగింది. ఇది చాలా
భారీగా వైరల్ అవుతుంది. ప్రజలు కూడా దీని గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే అక్రమంగా చేసే మద్యం వ్యాపారాన్ని కూడా ఏ రకంగా లీగలైజ్ చేసి దందా చేయొచ్చు అనే విషయం ఇందులో మనకు బయటపడింది. దీంతో ఇది కలకలంగా మారిపోయింది. అది రైట్ హరీష్.